మీరు చూస్తే 30% బ్లూ అండ్ గ్రీన్. అమరావతిలో బ్యూటీ ఇది. స్ట్రైట్ రోడ్స్. ఇంకొక పక్క 360 కిలోమీటర్ల ప్రధాన రోడ్ గ్రిడ్. ఇంకొక పక్క 1200 కిలోమీటర్ ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్, రైతులకందరికీ రోడ్లు వేయడం. అన్నీ కూడా డక్ట్లోనే యూటిలిటీస్ అన్ని తీసుకురావడం. సైడ్ రోడ్స్ కానీ, స్ట్రైట్ రోడ్స్ కానీ, వయాడక్ట్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, డిస్ట్రిక్ట్ కూలింగ్ కానీ, ఇలాంటివి ఎఫిషియెంట్గా ఏమేమి చేయగలుగుతామో అన్నీ చేశాం. 3300 కిలోమీటర్ల సైకిల్ పాత్, వాకింగ్ ట్రాక్, ఈ రెండు కూడా క్రియేట్ చేస్తున్నాం. 5, 10, 15 నిమిషాలు కాన్సెప్ట్ పెట్టుకున్నాం. 5 నిమిషాలు ఎమర్జెన్సీ, 10 నిమిషాలు ఏదైనా వాళ్ళకు కావాల్సినటువంటి పార్కు ఇలాంటి ఇవన్నీ, 15 నిమిషాలు మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, వాక్ టు వర్క్. ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ 1690 ఎకరాలు స్టార్టప్ ఏరియా సింగపూర్తో ఒప్పందం చేసుకున్నాం. వాళ్లే అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత 52% వచ్చిన డబ్బుల్లో మనకిస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసిందని 42% వాళ్ళు ఉంచుకొని 52% మనకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది 9,000 కోట్లు పనులు కూడా కంప్లీట్ చేశారు 2019కి. అక్కడి నుంచి మీ అందరికీ ఐడియా ఉంది ఏం జరిగిందని. ప్రపంచంలో ఎవ్వరూ సింగపూర్ పైన అవినీతి ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఒక అవినీతి పార్టీ వాళ్ళపైన ఆరోపణలు చేసి వాళ్ళు తరివేసే పరిస్థితికి వచ్చారు. నానా రకాలుగా హింసించి ప్రపంచంలో ఎవ్వడూ ధైర్యం చేయలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను సింగపూర్ పోయినప్పుడు నేను ట్రై చేశాను డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలని, ఎవడు తీసుకోవాలా. మా అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉండొస్తే సింగపూర్కి వస్తే సిగరెట్ తాగడం మానేశాడు. ఏంటి అశోక్ గారు సిగరెట్ తాగడం మానేశారని అడిగా. సార్ ఇక్కడ $500 ఫైన్ సార్, నా దగ్గర ఉండేది 500 ఉంది, ఇది అయిపోతే మళ్ళీ నేనేం చేయాలి, కాబట్టి నేను చేయను సార్ అప్పని అన్నాడు. అలాంటి దేశం పైన అబాండాలేసి ఒక గుడ్ విల్తో వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తాను, సింగపూర్ ఎప్పుడు కూడా ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయతకి గౌరవిస్తారు ఆ దేశం. నేను చాలా దేశాలు తిరిగాను. అలాంటి దేశంతో లేనిపోని సమస్య పెట్టి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అమరావతి బ్రాండ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు బాండ్స్ ఇస్తే విత్ ఇన్ 2 hours క్లోజ్ అయింది. దాన్ని బట్టి ప్రపంచం మొత్తం అమరావతి అంటే ఎంత క్రేజ్ ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వేసిన ప్లానింగ్ కానీ, ప్రణాళికలు కానీ, ఆలోచనలు కానీ విదేశీ సంస్థలు కూడా చాలా ఆసక్తి చూపించాయి. ఆ రోజు పెట్టిన విట్, ఎస్ఆర్ఎం, అమృత్ కొద్ది కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఎస్ఆర్ఎం అమరావతి అని పేరు పెడితే అమరావతిని తీసేయమన్నారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇలా మెంటాలిటీ ఏంటో, అమరావతి పేరునే ఉచ్చరించకూడదని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు XLRI వీళ్ళు ఉండంగా వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చాం. బిట్స్ బిలాని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. 113 సంస్థలు 1307 ఎకరాలు ఇచ్చాం. 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. రాత్రింపగుళ్ళు పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దానికంటే ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించుకో. 2019 ఆ రోజే 25,000 మందితో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో 2019 ఇక్కడే ప్రజావేదిక, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే పెట్టారు. నెక్స్ట్ డే దీన్ని కూల్చమని చెప్పారు. మీరందరూ సాక్షులు దానికి. అదే సమయంలో అమరావతి పనులు నిలిపేశారు.
ఏపీ సిఆర్డిఎస్ చట్టం రద్దు చేశారు. సింగపూర్ని మెర్సిలెస్గా తిరిగి పంపించారు. 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే తప్పుడు విధంగా గవర్నర్ పంపించి పాస్ అయిపోయిందని గవర్నర్ దగ్గర ఆమోదింపజేశారు. దానిపైన కోర్టుకి పోతే కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అదే కోర్టు హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు పోతే కూడా కాదు, మీరు అమలు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చారు, ఈ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం మీరు అమలు చేసి తీరమని వీళ్ళకు వాతలు పెట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తోక జాడించారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఆరోపణలు, అదే విషయం. ఇంకొక పక్కన ఒక కక్ష కట్టారు. రైతుల పోరాటాలు చేశారు. ఒకరోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు. ఏది నిలవలేకపోయింది. హింస, కేసులు, వేధింపులు, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం, నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేసి, చెప్పులతో దాడి చేసి, కడాన ఆనాటి డీజీపీ సమర్థించుకున్నాడు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సాధ్యమని. పవన్ కళ్యాణ్ పోతే ముళ్ళ కంపేసి ఆయన నిలవరించే పరిస్థితికి వచ్చారు. 2022 మార్చి 5న అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు నిర్ణయించడం, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేయడం, ఆ హైకోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళితే రైతులంతా కూడా పూలు తీసుకొచ్చి సగం కాళ్లపై నిలబడుకొని నీల్ డౌన్ అయ్యి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొత్తం ఆ రోడ్డు పూలతో అలంకరించి సెండ్ ఆఫ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఈరోజు న్యాయస్థానాలు దీన్ని కాపాడాయి. ఆ రోజు న్యాయస్థానం కాపాడకపోయి ఉంటే ఏమైండోదో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిఆర్డీఏ చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఇది ఏ విధంగా అభివర్ణించాలో ఒక కేస్ స్టడీ మనందరికీ. నియంత అంటామా, లేకపోతే నాకు ఏ భాష రావడం లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, చరిత్రలో చాలా పోరాటాలు చూశాను. కానీ ఏ పోరాటమైనా, ఏ వ్యక్తి అయినా ప్రజలను చూసి భయపడతారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ఉంటే ఆ పార్టీలు రాణిస్తాయి. ఎక్కడా అలాంటి దాఖలాలే కనపడడం లేదు. ఈరోజు మళ్ళీ 2021 అయితే 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ మాట్లాడుతూనే వచ్చారు. విశాఖకు వస్తామంటే విశాఖలో మాకు ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చాయంటే విశాఖపట్నంలో వచ్చాయి. ఎప్పుడూ వస్తాయి, ఈసారి దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చాయి. వీళ్ళు అక్కడ రాజధాని పెడతామన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితి. ఒకసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, మనుషులను కూడా కుంగిపోయే పరిస్థితి.